ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి చక్కని మాటలు ఏంటంటే, మీ జీవము లేదా మీ ప్రాణము క్రీస్తులో దాచబడి ఉన్నది అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం గమనించినట్లయితే దేవుడు ఆదిలో సృష్టిని సృష్టించినప్పుడు, ఈ సృష్టి ఆరంభంలో దేవుడు మరి నీటిని కలగజేసేటప్పుడు, మరి భూమిని సృష్టించినప్పుడు, భూ జంతువులను సృష్టించినప్పుడు, నీటిలో ఉంటున్న జీవరాశులను సృష్టించినప్పుడు తన నోటి మాటతో ఆయన సృష్టించారు. నిజంగా భూమిలో ఉంటున్న సమస్త జంతువులను సృష్టించినప్పుడు, సమస్త పక్షులను, చెట్లను సృష్టించినప్పుడు నేల మీద లేదా ఈ భూమి మీద ఈ జీవి రావాలి లేదా ఈ చెట్టు సృష్టింపబడాలి అని తన నోటి మాటతో సృష్టించారు. అదేవిధంగా మరి సముద్రంలో ఉంటున్నటువంటి జలరాశులను కూడా ఈ జలరాశులు సముద్రంలో పుట్టాలి అని ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క నీటిలో ఉంటున్నటువంటి జీవరాశులను మనం బయటికి తీసుకొని వస్తే అవి వెనువెంటనే చనిపోతాయి. ఎందుకంటే వాటి జీవము ఆ నీటిలోనే ఉంది కాబట్టి. అదేవిధంగా మనం భూమిలో నాటినటువంటి చెట్టును భూమిలో నుంచి దాన్ని మనం తీసివేస్తే ఆ చెట్టు నిర్జీవమైపోయి మరణిస్తుంది. ఎందుకంటే దాని జీవము ఆ నేలలో, ఆ భూమిలో దాచిపెట్టబడింది. ఆ విధంగా దేవుడు వారిని సృష్టించాడు. ప్రియ దేవుని బిడ్డ, మానవుని సృష్టించేటప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, మన పోలిక చొప్పున మన స్వరూపంలో మానవుని సృష్టించాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో మానవుని సృష్టించాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, మన జీవం ఎవరిలో దాచబడి ఉందంటే మన ప్రభు అయిన దేవునిలోనే మన జీవం దాచబడి ఉంది. అందుకనే ఎప్పుడైతే ఆయనకు మనం వేరైపోతామో తప్పకుండా మనం మరణించిన వారం అవుతాం. మన ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి, మన జీవం ఆయనలో ఉంది కాబట్టి మనము భౌతికంగా, శారీరకంగా మనం బ్రతికి ఉన్నట్లు కనిపించినా మనం చచ్చిన వారం అవుతాం. అందుకనే ప్రకటన గ్రంథంలో జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో మనం చచ్చిన వారమవుతాం. ఎందుకంటే మన జీవము క్రీస్తులో దాచిపెట్టబడింది. ఈ విషయాన్ని మనం తెలుసుకొని నిజంగా మనము దేవునితో ఉంటున్న సంబంధం అది ఏ విధంగా ఉంది, మన పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోతున్నామా, మనం చేస్తున్న కార్యాలు దేవునికి మనల్ని దూరం చేస్తున్నాయా, లేదా ఆయనలో మనం దాచిపెట్టబడ్డామో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవునికి అయిష్టమైన కార్యం నువ్వు చేస్తావో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తావో, దేవుని మార్గాన్ని విడిచి నీ సొంత మార్గాన్ని ఎన్నుకుంటావో అప్పుడు తప్పకుండా దేవునికి దూరస్తుడుగా నువ్వు మార్చబడతావు. ఎప్పుడైతే దేవునికి నువ్వు వేరైపోతావో నీ జీవము ఆయనలో దాచిపెట్టబడింది కాబట్టి నీవు మృతుడవైపోతావు అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ ఉదయకాల సమయమున మనమందరం కూడా నిజంగా నా జీవము క్రీస్తులో దాచిపెట్టబడింది. ఏ విధంగా జలరాశుల యొక్క జీవం నీటిలో ఉందో, ఏ విధంగా భూమి మీద నాటబడినటువంటి వృక్షం యొక్క జీవము ఆ నేలలో, ఆ భూమిలో ఉందో, అదే విధంగా మన జీవం క్రీస్తులో దాచిపెట్టబడింది. కాబట్టి ఉదయకాల సమయంన మన జీవం ఆయనతో కూడా మరి దాచిపెట్టబడిన ఈ జీవితాన్ని మనం అంతం వరకు కాపాడుకొని ఆయన కొరకు బ్రతుకుదాం. మనం కన్నులు మూస్తే ఆయన సన్నిధిలో మనం కన్ను తెరిచే వారంగా అటువంటి ఆత్మీయమైన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం నా ప్రభా, నా జీవం నీలోనే దాచిపెట్టబడింది అన్నటువంటి విశ్వాసంతో మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటూ మన జీవితాన్ని ఆయన చేతులకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మీ జీవం క్రీస్తులో కూడా దాచిపెట్టబడింది అన్నటువంటి వాక్యం అయ్యా ఎంతో చక్కగా మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమే తండ్రి, ఇదిగో జలరాశులను అయ్యా నీటిలో నుండి తీసివేస్తే అవి మరణిస్తాయి. ఇదిగో ప్రభా, అయ్యా వృక్షాలను ఆ నాటబడిన భూమిలో నుంచి పెకిలిస్తే అవి మరణిస్తాయి. ఇదిగో ప్రభా, అదేవిధంగా మేము కూడా మీలో నుండి వేరైపోతే అయ్యా మేము చచ్చిన వారం అవుతామని మీరు మాట్లాడారు. ఇదిగో ఏ ఒక్కరు కూడా మీకు వేరై అయ్యా
అయా మృతతుల్యమైనటువంటి జీవితం చేయకుండా చచ్చిన వారి వరే బ్రతకకుండా క్రీస్తులో జీవించాలన్నటువంటి వాంఛ ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేయమని, మీలో మమ్మల్ని బ్రతికించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను నా తండ్రి. నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా 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 యేసయ్యా, నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడా నా నిరీక్షణ కాధారమా,